ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది? నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి. అదే ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటుందని? ఆ పెట్టేదేదో మోర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి. సరే పద. ఇంకెంతో కాలం ధైర్యం అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెస్ట్ పేకల మీదకి వస్తానే ఉంది. నరసింహ, నమ్మకం కావాలరా నీకు? మోసం చేస్తావురా? నన్ను మోసం చేస్తావురా? నాగరాజు గారు ఏంటి సార్ ఇది? దౌర్జన్యం బ్యాంక్ సార్. దౌర్జన్యం కాదురా, మిమ్మల్ని అప్పట్లో చేయాలరా. జోకర్ నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? హే నరసింహ, వదలొద్దు. సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్? వదిలేయమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేసాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు. 100 రూపాయలు అప్పివడానికే 100 ఆలోచిస్తాను. అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాను నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నరసింహ, వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి సార్ ఆత్మ చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్ అలా కొట్టేస్తున్నారు. మేనేజర్ గారు. నరసింహ, మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను. చూశారుగా వాడు ఏం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పరువు పోతుంది, ఈ ఊరు పరువు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి. మా నగలు మాకు ఇచ్చేయండి. ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా, నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసిందనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చేయి. తులసిరామ్, వెళ్ళి ఆ పని మీద ఉండే. సార్ మీరు లోపలికి రండి. ఏంట్రా చిన్నోడా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా? వీడు చేసిన ఏదో పనికి ఊరు మొత్తం పరువు పోయింది. మా వాళ్ళ తల దించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి తప్పేస్తాను. నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోతుందేమో అని. నువ్వు కూడా ఏంటి? వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు తాత. మేనేజర్ గారు, ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్ సార్, ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మ వరకు నచ్చలేదు అనుకుంటారా? అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే, నేను లొంగిపోతాను రా. రే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాద్ వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా. రే, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా. ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించారా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాద్ సార్, వస్తున్నా సార్.
ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? ఎవరి గురించి? వీడిని అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా. నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరే, అవి అమ్మవారి నగలా? నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి వరకు నిన్ను నమ్మికొన్నాను రా. సిఐ గారు తక్కువకు వస్తున్నాయని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలెక్కడ దాచావో చూపించు. వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఆ నాగరాజ్ ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాతని బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసాను తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? తాత, ఏమైంది తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుందిరా అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ అన్న మాట నిజమే. కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా, ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారి నగలు? తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనకం, ఇవి మా ఊర్లో గుడిలో పోయిన అమ్మవారి నగలు. ఇదేంటి ఈ లెటరు? అమ్మా, మా అమ్మాయి రాసింది. అమ్మా, సిఐ గారు, బొడ్ నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఓం ఓం నమ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాయ అరుణష్టాభ్యాం నమః శ్రీరామాభ్యాం నమః శ్రీయాజ్ఞానారిందాభ్యం నమస్కారం సమర్పయామి. సర్వానప్రదం దేవదస్యో దేవం దేవానప్రదం వ్రతదేవదస్యాః సర్వం దేవోభ్యో నః ప్రధానప్రదోషితం అలంకరణదేవదస్యాః సువర్ణదేవదస్యాః సువర్ణరజితం దేవదస్యో దేవానదేవదస్యాః ప్రదం వ్రతదేవాజితం ఆయుషవేంద్రియే ప్రతిష్టతి ఆయు ఆరోగ్యవర్జిద్రస్తు ఐశ్వర్య ప్రసిద్ధి. నీ ఆగ్రహాన్ని చూస్తాననుకున్న నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావా తల్లి? దేవం దేవతోభ్యో ప్రదేవా ప్రదోభ్యో నాశం. ఏమండి, డబ్బెలాగూ పోగొట్టుకున్నాను, కనీసం నా కూతురునైనా నాకు ఇప్పించండి. ఊరుకోవయ్యా, నువ్వెన్ని సంబంధాలు చూసినా మా ప్రసాద్ లాంటి కుర్రోడు నీకెక్కడా దొరకడం. మా ప్రసాద్ పనే కాదు, మనిషి కూడా బంగారం. ఆయన ఆలోచించేదేమీ లేదు. నేను చెప్తున్నాను, మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మొగుడు.
సరే పంతులు గారు, నేను మాట చెప్తా. ఏమయ్యా ప్రసాద్, బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా. ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. మళ్ళీ నగలంటారా? ఆ నగలెందుకు మావగారు? దేనికేంటి అల్లుడు, నీకు ఇవ్వడానికే కదా. కదా మరి నేనేమన్నా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి తిప్పుతానా? నాది మీ ఫామ్లోనేనండి. బ్యాంకులు పావుల వడ్డీకి పెట్టి బయట 10 రూపాయలకి తిప్పుతాను. బంగారం బ్యాంకులో ఉంటది, గుడ్లు మన ఇంటికి వస్తాయి. ప్రసాద్, నీకు మాట చెప్పనా? చెప్పండి. నువ్వు మా బంగారు బుల్లోడివి. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ.